అందరికీ నమస్కారం. కథాలహరికి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు ప్రాణం ఖరీదు. రచన చెన్ను సుశీలారామం గారు. ఇక కథలోకి వెళ్దామా? సుమా సుమా ఆఫీసు నుండి వస్తూనే భార్యను పిలిచాడు మధు. ఏమండో ఈ శ్రీవారు, నేను ఇక్కడే ఉన్నాను. చెట్టంత మనిషిని ఇక్కడ ఉంటే ఏంటి అటెడుతున్నారు? ఓహ్, ఎండన పడొచ్చారు కదూ. లోపలికి వచ్చేసరికి కళ్ళకు చీకటి పొరలు కమ్ముంటాయి. ఐ కరెక్ట్? ఓ, నువ్వు ఇక్కడే ఉన్నావా? కళ్ళకు చీకటి పొరలు అది ఇది అంటున్నావు. ఇండైరెక్ట్గా కళ్ళజోడు మార్పించుకోమని అడ్వైజ్ ఇస్తున్నావా? ఎద్దేవా చేస్తున్నావా? హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంటూ భార్య చేతికి బ్రీఫ్ కేస్ అందించాడు మధు. దాన్ని గదిలో పెట్టి గ్లాస్తో చల్లటి మంచినీళ్ళు తెచ్చి భర్తకిచ్చి అతని పక్కనే కూర్చుంది సుమ. అమ్మయ్య, ఇప్పటికైనా కళ్ళజోడు మార్పించుకోవాలన్న విషయం గుర్తొచ్చింది. నేను ఎద్దేవా చేస్తున్నాను అంటున్నారు కానీ నిజంగా మీరు కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా వద్దా? ఈ మధ్య తరచూ తలనొప్పి వస్తుంది. కొంచెంసేపు చదివినా రాసినా కళ్ళు స్ట్రెయిన్ అవుతున్నాయి అంటున్నారు కానీ డాక్టర్ దగ్గరికి మాత్రం వెళ్ళరు. నేనెంత వాగితేనేం నా మాట మీకేమన్నా లెక్క? అదే బాబిగాడినైతే 4 తగలనిచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళిపోయేదాన్ని. అబ్బా, రేపు డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్దాం. సుమా, వచ్చే సండే నేను ఆఫీస్ పని మీద టూర్కి బయలుదేరాలోయ్. గ్లాసు పక్కన పెట్టి షూ విప్పుకోసాగాడు మధు. నెలకు 15 రోజులు టూర్లు తిరిగి రావడమే కదా మీ ఉద్యోగం? మళ్ళీ మరి తిరిగి రాక ఎప్పుడో. ఈసారి ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్. హైదరాబాదా? ఏమండి, నేను మీతో వస్తానండి. నాకు ఎప్పటి నుంచో బిర్లా మందిరు, ఎన్టీఆర్ పార్క్, రామోజీ ఫిల్మ్ సిటీ, ఐమాక్స్ థియేటర్ చూడాలని కోరికగా ఉంది. భర్త చేయి పట్టుకొని హుషారుగా అంది సుమ. ష్యూర్, నా మనసులో మాటే నువ్వు బయటికి చెప్పావు. అక్కడ నాకు 15 రోజుల పాటు మీటింగ్లు ఉన్నాయి. అక్కడ చుట్టుపక్కల చూడాల్సినవన్నీ చూసి వద్దాం. చిన్నపిల్లలా సంబరపడిపోయింది సుమ. ఎప్పుడో మన పెళ్ళైన కొత్తలో జాలీగా తిరిగేవాళ్ళం. కానీ బాబిగాడు పుట్టిన దగ్గర నుంచి ఆ సరదాలు కరువైపోయాయి. మళ్ళీ ఇన్నాళ్ళకి నా కోరిక తీరబోతుంది. బాబుకు కూడా సెలవులు ఇవ్వడం వల్ల భలే కలిసి వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉందండి. భర్త బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి లోపలికి తుర్రమంది సుమ. ప్రయాణానికి అన్నీ సర్దుకుంది సుమ. ప్రయాణం 2 రోజులకు వచ్చేసింది. ఆ రోజు మధు తల్లి సుందరమ్మ ఊరి నుంచి వచ్చింది. హాయ్ నానమ్మ. బామ్మకు ఎదురెళ్ళి వాటేసుకున్నాడు బాబు. బాబు, ఎలా ఉన్నావు నానా? సెలవులు ఇచ్చారు కదా, నా దగ్గరికి రాలేదేంరా? మనవన్ని ముద్దాడుతూ తను వండుకొచ్చిన పిండి వంటలు ఒక్కోటి సంచిలోంచి తీసి బయట పెట్టసాగింది సుందరమ్మ. ఇంతలో సుమ వంటగదిలోంచి వచ్చింది. ఏమ్మా, ఎలా ఉన్నావు? కోడల్ని పలకరించింది. బాగున్నానత్తయ్య, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని ఆవిడ తెచ్చిన పిండి వంటలు చూసి, ఏమిటత్తయ్య, మీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి నూనె సరుకులు తయారు చేసి తీసుకురావద్దని. ఇంకా ఇవన్నీ అయ్యే వరకు తండ్రి కొడుకులిద్దరూ అన్నం జోలికే రారు. అప్పుడే అవి అరగదీస్తున్న కొడుకుని కోపంగా చూస్తాను సుమ. పోనీలే అమ్మా, ఇవి గట్టిగా తింటే 3 పూటల్లో అయిపోతాయి. క్రితంసారి బాగా కుదరలేదని ఈసారి అచ్చంగా నేతిలో వేయించి తెచ్చాని అరిసెలు. ఇందా, ఇది తిని చూడు. కోడలు చేతిలో పెట్టింది సుందరమ్మ. జడుచుకున్నట్టు చూసింది సుమ. అమ్మో, నేతి అరిసెలా? ఇది తింటే ఇంకేమైనా ఉందా? ఎంత ఫ్యాటు! నేను తినను. మీకు ఎలా చెప్పినా అర్థం చేసుకోరాయే. వాడు చూడండి, బాలభీముల్లా ఒళ్ళు పెంచుకొని ఎలా ఉన్నాడో. ఇక ఇవన్నీ తింటే ఈ గుమ్మం పట్టడు. సుమా, ఎప్పుడూ అలా మాట్లాడకు. ఇది తినే వయసు. కొంచెం ఎదిగాడు అనుకో, ఇందాక నువ్వన్నావు చూడు, ఫ్యాటు గీటు అంటూ నీలాగే ఏది ముట్టుకోడు. నాయనమ్మ, నీ ఎదురుగా ఇలా మాట్లాడుతుంది కానీ మమ్మీ అన్నీ తినేస్తుంది. కొడుకునెత్తిన ఒక్కటి మొట్టింది సుమ. వెధవా, వేరడంతా లేవు, అప్పుడే నన్ను కామెంట్ చేస్తావట్రా? ఇంతలో మధు వచ్చాడు. తల్లిని చూసి, అమ్మా ఎలా ఉన్నావు అని నవ్వుతూ పలకరించాడు. బాగున్నా బాబు, నువ్వేంటి ఇలా ఉన్నావు? ఆఫీస్లో పని ఎక్కువగా ఉందా? వేళకు తినడం లేదా? బొత్తిగా చిక్కిపోయావు. ఆప్యాయంగా కొడుకు తల నివృతూ యోగక్షేమాలు అడిగింది సుందరమ్మ. అమ్మా, నీ గంటికి నేను ఎప్పుడూ సన్నబడ్డట్టే కనిపిస్తా కానీ ఈ మధ్య 2 కేజీలు బరువు పెరిగాను. సరేనమ్మా, నువ్వేంటి నీరసంగా కనిపిస్తున్నావు? తల్లిని సోఫాలో కూర్చోబెట్టి తను పక్కనే కూర్చున్నాడు మధు.
నాది పోయే కాలమే కానీ వచ్చే కాలం కాదు కదా నాయన. మీరు హైదరాబాద్ వెళ్తున్నట్టు మాస్టర్ గారికి ఫోన్లో చెప్పావు కదా, ఆయన నిన్ననే నాకు కబురెట్టారు. నీకు ఆఫీస్ పనులతో తీరదాయే, అందుకే మిమ్మల్ని ఓ మారు చూసి వెళ్దామని వచ్చాను. మాస్టర్ గారి భార్య కూడా కూతురింటికని బయలుదేరి వస్తుంటే ఆవిడ ఎలాగో సాయం ఉన్నారు కదా అని నేను కూడా వచ్చాను. మంచి పని చేసావమ్మా. నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అది రిపేర్లో ఉన్నందున మాస్టర్ గారికి ఫోన్ చేసి నీకు చెప్పమన్నాను. వీలు చూసుకొని నేనే నీ దగ్గరికి వద్దామనుకుంటే ఏదీ కుదిరి చావడం లేదమ్మా. ఏంటమ్మా, ఎందుకు ఇవన్నీ తయారు చేసుకొచ్చావు? ఏం తినాలన్నా అన్ని బజార్లో దొరుకుతున్నాయి. వీటి కోసం నువ్వెంత శ్రమపడ్డావో. బిడ్డల కోసం చేసే ఏ పని తల్లికి శ్రమ కాదు. ఇందా ఇది తిను, నీకు ఇష్టమైన మైసూర్పాకు చేశాను. కొడుకు నోటికి ఒక మైసూర్పాకు ముక్క అందించింది సుందరమ్మ. అబ్బా, ఎంత టేస్టీగా ఉందో. అసలు ఇంత రుచిగా చేయడం నీకే చేతనవుతుందమ్మా. ఇదిగో సుమా, ఈ స్వీట్ టేస్ట్ చేయబోయి. నువ్వెప్పుడైనా ఇలా చేసావా? అలనాటి దేవతలైనా దీని రుచి చూస్తే అమృతం సైతం దీని ముందు దిగదుడు అంటారు అన్నాడు. కొడుకు మాటలకి పొంగిపోయింది సుందరమ్మ. కొంచెం ఇబ్బందిగా కూడా ఫీల్ అయింది. అంతలోనే కోడలు ముఖం చిన్నబుచ్చుకోవడం గమనించి బాధపడింది. ఊరుకోరా, నీ బడాయి కబుర్లు నువ్వును. నన్ను మరీ మునగ చెట్టెక్కిచ్చేస్తున్నావు. అసలు సుమ చేసేటువంటి వంటల పేర్లే నాకు నోరు తిరగవాయే. ఇక వాటిని తయారు చేయడం నా వల్ల అవుతుందా? మొన్న దీపావళి పండక్కి సుమ తల్లి చేసిన గులాబ్ జామ్, అదేంటది పాలల్లో ఏదో పిండి కలిపి ఉడికించి దానిలో అన్ని రకాల పళ్ళ ముక్కలు కలిపి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి గాజు గిన్నెలో వడ్డించి ఇచ్చింది. దాన్ని నోట్లో పెట్టుకుంటే దాని రుచి ఏం చెప్పమంటావు? చల్లగా తీయగా గొంతులోంచి జారిపోతుంటే నమలాల్సిన పనే లేకుండా అద్భుతంగా ఉంటుంది అది. ఇంతకీ దాని పేరేంట్రా బాబు మనం అని అడిగింది. అదా, దాన్ని కస్టర్డ్ అంటారు. నీకు దాని పేర్లు ఎన్నిసార్లు చెప్పాను, నీకు ఏది గుర్తుడేంటి నానమ్మ? అవును నాన్న, నేను నీలా చదువుకోలేదు, నాదొట్టి మట్టి బుర్ర. అంతేకాదు నాకు వయసు అయిపోయింది కదరా, ఏది గుర్తుండదు. సరే, ఇక మాటలాపి భోజనానికి రండి. అత్తయ్య, మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోరండి. సుమ పిలవడంతో అంతా అక్కడి నుంచి కదిలారు. మర్నాడు ఉదయాన్నే లేస్తూనే సుందరమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. మధు వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చాడు. బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువగా ఉందని ఇంజెక్షన్ ఇచ్చి మందులు రాసిచ్చి పేషెంట్కు విశ్రాంతి చాలా అవసరమని జాగ్రత్తగా చూసుకోమని తిరిగి మర్నాడు వచ్చి చూస్తానని చెప్పి వెళ్ళాడు డాక్టర్. తెల్లారి ప్రయాణం పెట్టుకొని అత్తగారు అలా మంచాన పడ్డంతో సుమకు చాలా అసహనంగా చికాగ్గా అనిపించింది. మధు బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. ఇవాళ ఆఫీస్కి రానని ఫోన్ చేసి చెప్పేశారు కదా, మరి ఇంత ఎండలో ఎక్కడికి బయలుదేరుతున్నారు అడిగింది సుమ. ఎక్కడికేంటి సుమ, నీ టికెట్టు బాబుగారి టికెట్టు క్యాన్సిల్ చేయించుకొని రావద్దు. గతుక్కుమంది సుమ. భలేవారే, ఈ మాత్రం దానికే నేను ప్రయాణం ఆపుకోవాలంటారా? అత్తయ్యను దగ్గరుండి చూసుకునేట్టు నేను గంగమ్మతో మాట్లాడి అరేంజ్ చేస్తాను కదా. సుమా, స్టాప్ ఇట్. 4 ఇళ్లల్లో పనిచేసుకునే గంగమ్మకు మా అమ్మను అప్పచెప్పుదాం అనుకుంటున్నావా? అసలు ఆ మాట ఎలా అనగలుగుతున్నావు? చూడు, మా అమ్మ ఎలా మంచంలో పడుందో, లేచి కూర్చోలేకపోతుంది, కళ్ళు విప్పి చూడలేకపోతుంది. అది కాదండి, ఇంతకాలానికి మీరు క్యాంప్కి వెళ్ళే సమయానికి బాబుకు సెలవులు ఉండటం ఇవన్నీ చక్కగా కలిసి వచ్చాయి. నేను ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న ఛాన్స్ ఇప్పటికి చిక్కిందని ఎంతో ఆనందపడుతున్నాను. నేనే కాదు, బాబు కూడా ఎంతో సమరపడిపోతున్నాడు. వాడి ఫ్రెండ్స్తోనూ, నేను నా ఫ్రెండ్స్ అందరితోనూ చెప్పుకున్నాం. ఇప్పుడు మీరు మమ్మల్ని ఇలా డిసప్పాయింట్ చేస్తారా? గంగమ్మకేమండి, బాగానే చూసుకుంటుంది. మన పక్కనున్న పిన్నిగారికి కూడా చెప్తాను అత్తయ్యని చూస్తుండమని. భార్య మాటలకు మధులో కోపం ఉవ్వెత్తున ఎగిసింది. కానీ గట్టిగా మాట్లాడితే తన మాటలు తల్లి చెవిన పడి ఆమె నొచ్చుకుంటుందని సాధ్యమైనంత సౌమ్యంగా భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. సుమా, ఆమె నా కన్న తల్లి, నీకు అత్తగారు. దిక్కులేని దానిలా ఎవరికో అప్పగించి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద వదిలేసి పోదామంటావేంటి? ఇంతవరకు ఒంటరిగా మా ఊళ్ళోనే ఉంది. ఆవిడ గురించి మనం ఏనాడూ కష్టపడలేదు, ఆలోచించలేదు. ఇప్పుడు ఇలాంటి స్థితిలో ఉంటే అమ్మను జాగ్రత్తగా కనిపెట్టుకుండాల్సిన బాధ్యత మనకు లేదా? నాకేమాత్రం అవకాశం ఉన్నా నా ప్రయాణం కూడా క్యాన్సిల్ చేసుకునేవాడిని. అయినా ఊళ్ళు తిరిగే రోజులు, అన్నీ చూసే రోజులు చాలా ఉన్నాయి మనకు.
అది కాదండి, ఇంకా ఏదో నచ్చకపోయింది సుమ. స్టాప్ ఇట్ సుమ, మెల్లగానైనా కటువుగా అన్నాడు మధు. ఇక దాని గురించి డిస్కషన్ అనవసరం. నేను వెళ్ళి టికెట్ క్యాన్సిల్ చేసుకొస్తాను. బడిబడిగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు మధు. మింగలేక కక్కలేక లావాలా ఉడికిపోయింది సుమ. మర్నాడు క్యాంప్కి వెళ్తూ తల్లి గురించి ఎన్నో జాగ్రత్తలు చెప్పెళ్ళాడు మధు. భర్త వెళ్ళగానే అంతదాకా ఉగ్గబట్టుకున్న కోపాన్నంతా బయటకు వెళ్ళగక్కింది సుమ. చాచా, వెధవ బతుకు, సరదాగా మొగుడితో కలిసి తిరిగి రావడానికి కూడా నోచుకోలేదు. ఎవరో వెళ్ళి పేరంటానికి రమ్మని పిలుచుకొచ్చినట్టు సరిగ్గా సమయానికి తయారైంది. రోగం రొస్టు అంటూ మంచం ఎక్కింది. కొడుకు కోడలు జాలిగా తిరగడం చూడలేదు కొందరు. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. అందుకే ఇలాంటి దొంగ జబ్బులన్నీ కొని తెచ్చుకుంటారు. ఏం, రోగం వస్తుందని తెలుసుకొని అక్కడే పడుండక ఎందుకు ఇక్కడికి వచ్చి నా ప్రాణం తీయడం? రోగం రాగానే డాక్టర్ చూపించాం, మందులు మాకులు కొనిపెట్టాం. అవి మింగుతూ వేళకింత గంగమ్మ ఉడికేసింది తింటూ ఉండలేదా? అబ్బే, ఈయనకొక్కడికే లోకంలో తల్లి ఉన్నట్టు, ఆ తల్లి ఎన్ని కష్టపడి కని పెంచి పెద్ద చేసినట్టు, ఆవిడ రుణం ఏం చేసినా తీర్చుకోలేమట. వేదవ సెంటిమెంట్లు, వేదవ డైలాగులు. సొంత ఊళ్ళో పడుంటే బంధువులు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు కదా. అబ్బే, ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు కొంచెం నీరసం తగ్గగానే వెళ్ళిపోతానంటుందేమో. ఇక ఒంటిగా మా అమ్మ అక్కడ ఉండడానికి వీల్లేదు, మన దగ్గరే అట్టి పెట్టుకోవాలి అన్నారు. అనరు మరి. నేను ఒకదాన్ని ఇంట్లో పడున్నాగా, పని మనుషుల చాకి చేయడానికి, వంటగత్తలా వండి వార్చడానికి. దేనికైనా పెట్టి పుట్టాలి. కోడలి ఈటల్లాంటి మాటలన్నీ సుందరమ్మ చెవిన పడుతూనే ఉన్నాయి. ఆమె మనసు మొద్దువారిపోయింది. కోడలు పెట్టే తిండి తినాలన్నా, మందులు వేసుకోవాలన్నా మనస్కరించడం లేదు. కోడలి ప్రయాణం మానుకోవాల్సి వచ్చినందుకు ఆమెకు బాధగానే ఉంది. కానీ ఏ రోగమో చెప్పిరాదు కదా. ఎప్పుడూ ఎలాంటి అనారోగ్యం పాల్పడని తను 2 రోజులుగా ఒంట్లో నలతగా ఉన్న మొండిగా తిరిగేసింది. 5-6 రోజులకల్లా మెల్లగా లేచి తిరగగలుగుతోంది సుందరమ్మ. ఇక అక్కడ ఉండాలంటే ముళ్ళ మీదుగా ఉన్నట్టుంది ఆమెకు. ఎప్పుడెప్పుడు ఊరికెళ్ళిపోయి తన ఇంట్లో పడిపోదామని ఆమె మనసు తహతహలాడిపోతోంది. అమ్మా సుమా, నాకు కాస్త నీరసం తగ్గింది, ఇక నేను ఊరికి వెళ్తానమ్మా. ఇక్కడ నాకేం తోచడం లేదు, మధ్యాహ్నం బస్సుకు బయలుదేరుతాను. బ్యాగులో తన బట్టలు పెట్టుకుంటూ చెప్పింది సుందరమ్మ. తాడెత్తున లేచింది సుమ. ఈ మాటలు మీ అబ్బాయి క్యాంప్కి వెళ్ళే ముందు అనుంటే బాగుండేది. నేను కూడా ఆయనతో సరదాగా బయలుదేరి వెళ్ళి తిరిగి రావాలని మీ మనసులో ఉంటే అప్పుడు ఆయనతో చెప్పి బయలుదేరేవారు. కానీ ఎవరో మంత్రిచ్చినట్టు అప్పుడు మీ కళ్ళు తెరిపిన పడలేదాయే. మీకంటే ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ వచ్చింది, కానీ మా అమ్మకు 10 ఏళ్ల కిందనే వచ్చింది. ఒక్కనాడు కూడా ఇంట్లో ఇలాంటి సీన్ క్రియేట్ చేయలేదు, కోడళ్ళని ఇంట్లో కట్టిపడేయలేదు. ఇంకా సుమ ఏదో మాట్లాడుతూనే ఉంది. అవేవీ పట్టించుకోకుండానే సుందరమ్మ బ్యాగ్ పట్టుకొని బయలుదేరింది. ఏంటి, నిజంగానే ఊరికి వెళ్దామనే? అమ్మా తల్లి, మీ అబ్బాయి మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి వెళ్ళనివ్వద్దని, ఇక్కడే ఉంచుకొని జాగ్రత్తగా చూసుకోవాలని సీరియస్గా చెప్పి వెళ్ళారు. ఇప్పుడు మీరు ఇలా ఉడాయిస్తే ఇంకేమైనా ఉందా? వాడికి నేను నచ్చ చెప్తాలే అమ్మా, ఇక్కడ నాకు పొద్దుగడం లేదు, నేను ఉండలేను. ముందుకు నడవబోతున్న అత్తగారి చేతిలో బ్యాగ్ లాక్కొని పక్కన పడేసింది సుమ. ఏంటి నువ్వు చెప్పేది? నీ కొడుకు మొండితనం నీకు తెలీదు. నేనే నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టేశానని నా మీద పగబూని నన్ను పుట్టింటికి వెళ్ళగొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూడబోతే నా సంసారంలో నిప్పులు పోసేట్టున్నావే. నీ సుపుత్రుడు వచ్చాక ఏ గంగలో దూకినా నాకు అభ్యంతరం లేదు, కోపంగా అంది. నా కొడుకు అలాంటివాడు కాదు. సరే, వాడు వచ్చే ముందు రోజే నేను ఇక్కడ ఉంటాను, సరేనా? ఇప్పుడు మాత్రం వెళ్తాను. తిరిగి బ్యాగ్ పట్టుకుంది సుందరమ్మ. పూనకం వచ్చిన దానిలా బాల్కనీలోకి వెళ్ళిపోయి గోడెక్కి నిలబడింది సుమ. ఇదిగో ఇలా చూడు, ఇప్పుడు గనుక నీ ప్రయాణం మానుకోపోతే నేను ఇక్కడి నుంచి కిందికి దూకిస్తాను. అప్పుడు తల్లి కొడుకులు ఇద్దరూ కటకటాలు లెక్కబట్టాల్సి వస్తుంది, జాగ్రత్త అంది. సుందరమ్మ గుండె జారిపోయినట్లయింది. బ్యాగు పక్కన పడేసి గబగబా వెళ్ళి కోడల్ని చేపట్టి కిందికి దించి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయి మంచం మీద వాలిపోయింది. ఇదంతా గుడ్లప్పగిచ్చి చూస్తున్నాడు బాబు. అమ్మా, నాయనమ్మ వెళ్ళిపోతే నిజంగానే కిందికి దూకేసేదానివా? అడిగాడు తల్లిని. వాణ్ణి చేయి పట్టుకొని తమ గదిలోకి లాక్కెళ్ళింది సుమ. ఒరే వెర్రి నాగన్నా, ఈ డ్రామా అంతా ముసల్దాన్ని బెదిరించడానికిరా. ఇలా చేస్తే తప్ప ప్రయాణం మానుకోలేదు. మీ నాన్నమ్మ వెళ్ళిపోతే మీ నాన్న వచ్చాక నన్ను ఫుట్బాల్ ఆడాడు, అందుకే ఇంత నాటకం ఆడాను. దెబ్బకు దయ్యం వదిలినట్టు అయింది. నిజంగా ఎక్కడ దూకేస్తానో హడలి చచ్చింది. ఇలాంటి వాళ్ళకి ఇదే మందు. ఇహ నుండి నా మాట వినకపోయిందో ఇదే మంత్రం ప్రయోగిస్తాను.
అమ్మా, నువ్వు దూకేశావనుకో, నీకు దెబ్బలు తగులుతాయి కానీ నాయనమ్మకేంటి నష్టం? సందేహం వెలిపించాడు బాబు. నష్టం కాదురా, కష్టం. అవునరా, మనది ఫస్ట్ ఫ్లోరు. ఇక్కడ నుంచి నిజంగా దూకినా ఏ కాలో చేయో కాస్త విరుగుతాయి తప్ప ప్రాణానికి ఏం కాదు. కానీ ఇంట్లో గొడవల మూలంగానే నేను ఇలాంటి ప్రయత్నం చేశానని ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరో ఒకళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. అప్పుడు వాళ్ళు ఎంక్వైరీకి వస్తారు. మీ నాన్న రాగానే మీ పరువు బజారుకి ఎక్కకూడదనే మీ అమ్మ పేరు బయట పెట్టలేదు. మీరు లేనప్పుడు నన్ను నానా రకాలుగా హింస పెట్టింది. ఆ టార్చర్ తట్టుకోలేకే నేను చచ్చిపోదాం అనుకున్నాను. మీ అమ్మ గురించి నెగిటివ్గా ఏం చెప్పినా మీరు నమ్మరని తెలుసు. కానీ అమ్మలాంటి అత్తగారి మీద అభండాలు వేస్తే నాకు పుట్టగతులు ఉండవని బుడిబుడి రాగాలు తీస్తాను. నమ్ముతాడు. ఇంకేముంది, చెప్పగా చెప్పగా అబద్ధం నిజమై కూర్చుంటుంది. ఎందుకు వచ్చిన గొడవ? ఎప్పట్లా అమ్మ ఆ పల్లెటూళ్ళలో ఉంటేనే మంచిదని మీ నాన్నే స్వయంగా ఆ ముసల్దాన్ని తీసుకెళ్ళి దిగబెట్టి వస్తాడు. ఎలా ఉంది నా ఐడియా? గర్వంగా అడిగింది. సూపర్గా ఉంది మమ్మీ, పొగిడాడు వాడు. ఆ రోజు మధ్యాహ్నం బాల్కనీలో నిలబడ్డ సుమను పక్క ప్లాట్లో ఉంటున్న ఆమె పలకరించింది. మీరు ఈ ప్లాట్లోకి కొత్తగా వచ్చారా? అవునండి, నెల రోజులు అవుతుంది. అంత క్రితం అక్కయ్య పాలెంలో ఉండేవాళ్ళం. అక్కడ వాటర్ ప్రాబ్లంగా ఉండి ఇక్కడికి వచ్చాం. మీరు? నా పేరు మాధవి. మా వారు స్టేట్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నారు. మాకు 2 పిల్లలు. మేము ఈ మధ్య ఊళ్ళో లేము. ఊరి నుండి వచ్చి వారం రోజులైంది. మీరు తీరుగా ఉంటే ఒకసారి మా ఫ్లాట్కి రండి. అలాగే, ఇప్పుడే వస్తాను. నాకు ఇక్కడ ఎవరు పరిచయం లేక బోరు అనిపిస్తుంది. తలుపులు మూసి మాధవి ఫ్లాట్కి వెళ్ళింది సుమ. రండి, ఇలా కూర్చోండి. సాదరంగా ఆహ్వానించి సోఫాలో కూర్చోబెట్టింది మాధవి. నా పేరు సుమలత. మా వారు మధుసూదన్. ఆంధ్ర బ్యాంకులో మేనేజర్గా చేస్తున్నారు. మాకు బాబు. చాలా సంతోషంగా ఉందండి. ఇద్దరం బ్యాంక్ వాళ్ళమేనన్నమాట. జస్ట్ 1 మినిట్, ఇప్పుడే వస్తాను. మా మామగారికి మందులు ఇచ్చి వస్తాను. మీరు ఆ మ్యాగజైన్ చూస్తుండండి. మాధవి వెళ్ళి కాసేపటికల్లా గ్లాస్తో మజ్జిగ పట్టుకొచ్చి సుమకిచ్చింది. సుమ మొహమాట పడింది. అయ్యో, ఇప్పుడు ఎందుకండి? కాఫీ టీలకైతే అభ్యంతరాలు ఉంటాయి కానీ బటర్ మిల్క్ ఎన్నిసార్లు అయినా తాగొచ్చండి. ఈ ఎండాకాలంలో అల్లం కరివేపాకు వేసిన బటర్ మిల్క్ తాగడం మంచిదే కదండి. 1 లీటర్ పాలు తోడుపెట్టి మజ్జిగ చేస్తే మా మామగారు రోజంతా తాగుతుంటారు. ఇంతలో ఓ కుర్రాడొచ్చి 1/2 డజన్ కొబ్బరి బొండాలు ఇచ్చి డబ్బులు పట్టుకెళ్ళాడు. మా మామగారికి రోజు 3 కొబ్బరి బొండాలు ఇస్తాను. ఓల్డేజ్లో వాళ్ళు మనలాగా బలమైన ఫుడ్ తినలేరు. తిన్నా అరిగించుకోలేరు కదా. అందుకే ఆయనకు ఎక్కువగా లిక్విడ్స్ ఇస్తుంటాను, చెప్పింది మాధవి. కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండిపోయారు ఇద్దరు. మీ వారు భోజనానికి వస్తారేమో, ఇక నేను వెళ్తానండి. లేవబోయింది సుమ. మా వారు జాబ్ చేస్తుంది ఇక్కడ కాదండి, హైదరాబాద్లో. మరి మీరిక్కడ? మా మామగారి గురించి ఉంటున్నాను ఇక్కడ. అత్తగారి పోయి 5 ఏళ్ళయింది. అప్పటి నుండి మామగారిని కనిపెట్టుకొని నేను ఇక్కడే ఉంటున్నాను. పిల్లలిద్దరినీ విజయవాడలో హాస్టల్లో ఉంచాం. మామగారు ఈ ఊరు ఈ ఇల్లు వదిలి ఎక్కడికి రావడానికి ఇష్టపడరు. ఎంతగానో చెప్పి చూశాం. ఒక్కరే అయినా ఇక్కడే ఉంటామంటారు కానీ ఎక్కడికి రారు. చూస్తూ చూస్తూ పెద్ద ఆయన్ని పని వాళ్ళ మీద వదిలేయలేం కదండి. ఇంకా ఆయన్ని బాధ పెట్టడం ఇష్టం లేక నేనే ఇక్కడ ఉంటున్నాను. మీ మామగారికి మీ వారొక్కరేనా కొడుకు? కాదండి, బావగారున్నారు, 2 ఆడబిడ్డలున్నారు. మరి మీరొక్కరే? ఆయన ఎవరి దగ్గర ఉండటానికి ఒప్పుకోరు. ఎవరొచ్చి 10 రోజుల పాటు ఉండి చూసుకుంటామన్నా ఇష్టపడరు. ఆయనకు నా మీద అంత అభిమానం. ఆయనని కన్న తల్లే నా రూపంలో వచ్చి తనను చూసుకుంటుందంటారు. అదేంటండి, మీ వారికి పిల్లలకి దూరంగా 5 ఏళ్ళుగా ఎలా ఉండగలుగుతున్నారు? అవసరమైనప్పుడు ఉండాలి కదండి. అయినా ఇది నా బాధ్యతే కదా. మా వారు ఈ ఊరికి కానీ ఇక్కడికి దగ్గరలో కానీ ట్రాన్స్ఫర్స్కి ట్రై చేస్తున్నారు. మనం వయసులో ఉన్నాం. కొంచెం కష్టం అనిపించినా సర్దుకుపోతూ ఎక్కడైనా ఉండగలం. కానీ పెద్దవాళ్ళు అలా కాదు కదా. మా మామగారు 90 ఏళ్ల ముసలాయన. భార్య పోయాక చాలా కుంగిపోయారు. ఈ చివరి రోజుల్లో ఆయన్ని కష్టపెట్టడం భావ్యం కాదనిపించింది. అందుకే ఆయన అభిష్టం మేరకు ఇక్కడే ఉండి చూసుకుంటున్నాను. సుమగారు, ఇప్పుడే వస్తాను ఉండండి. మామయ్య గారికి కొంచెం కొబ్బరి నీళ్ళు ఇచ్చొస్తాను. వెళ్తున్న మాధవిని మతిపోయింది ఆయనలా చూసింది సుమ. కాసేపటికి వచ్చి కూర్చున్న మాధవిని అడిగింది. నిజం చెప్పండి, మీ మామగారికి ఇలా చేయాల్సి రావడం, అందరుండగా మీరే బాధ్యత తీసుకోవడం, ఇదంతా మీకు కష్టంగా లేదు? లేదు సుమ్మగారు, మనస్ఫూర్తిగా చేస్తున్నాను. ఆ భగవంతుడు నాకిచ్చిన సదవకాశం అనుకుంటున్నాను. నెల్లాళ్ళుగా ఆయన మంచం మించి లేచి సరిగా తిరగలేకపోతున్నారు.
అమ్మా అమ్మా అంటూ ఎంతో ఆత్మీయంగా నాలో ఆయన కన్న తల్లిని చూసుకుంటున్నప్పుడు మనకే గనక మరో బిడ్డ ఉంటే జాగ్రత్తగా చూసుకోమా. అలాంటి స్థితిలో మన పేరెంట్స్ ఉంటే వదిలేయలేం కదా. ఇంకా మా బావగారు ఆడబిడ్డల మాట అంటారా. పిల్లలు తల్లిదండ్రుల్ని వంతుల వారీగా పూజించడం నాకు నచ్చదు. మనల్ని కని కష్టపడి పెంచి ఓ స్థాయికి తీసుకొచ్చి నిలబెట్టిన తల్లిదండ్రుల్ని వంతులేసుకోవడం అంత దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా చెప్పండి. వాళ్ళకి ఎక్కడ సౌకర్యంగా ఉంటుందో అక్కడ ఉంచాలి. మనకి పిల్లలున్నారు. మనము వయసుడిగి వాళ్ళ ఆధీనంకి వెళ్ళాల్సిన స్టేజ్ వస్తుంది. ఇప్పుడు మన ప్రవర్తన పెంపకం బట్టే రేపు మన పిల్లలు తయారవుతారు కదండి. పెరట్లో నాటిన మొక్కకు మంచి ఎరువులు వేస్తేనే కదా మంచి ఫలితాలు వస్తాయి. ఏంటోటో మాట్లాడేసి మీకు బోరు కొట్టిస్తున్నాను కదా. అబ్బే అదేం లేదండి, ఇంక నేను వెళ్తాను మాధవి గారు, మీరు కూడా ఒకసారి మా ఇంటికి రండి చెప్పేసి అక్కడి నుంచి కదిలింది సుమ. తమ ఫ్లాట్లోకి వచ్చిన సుమలో ఏదో అనీజీనెస్, గిల్టీనెస్ ప్రారంభమైంది. నిజంగా మాధవి లాంటి వారు ఉన్నారంటే నమ్మశక్యం కావడం లేదు. కానీ తను కళ్ళారా చూసింది కదా. భర్తతో వెళ్ళి సరదాగా 15 రోజుల పాటు తిరిగి రాలేకపోయానని తనింతగా అత్తగారి మీద కక్ష పెంచుకుందే. మరి భర్తకి పిల్లలకి దూరంగా కేవలం మామగారి గురించి ఆయనకు చాకిరీ చేస్తూ మాధవి ఎలా ఉండగలుగుతుంది? నిజంగా ఆమె అన్నట్టు తను అత్తగారి స్టేజిలో ఉన్నప్పుడు తన కోడలు ఇలాగే ప్రవర్తిస్తే? ఆ ఆలోచనకే భయపడిపోయింది సుమ. చచ, ఇక నుండైనా తను మారాలి. పాపం అత్తగారిని మానసికంగా ఎంత హింస పెట్టాను. తన కొడుకు ఎదుటే ఎంతో అవమానకరంగా మాట్లాడింది. మాధవి అన్నట్టు తన ప్రవర్తన పెంపకం వల్ల బాబిగాడి మైండ్ సెట్ అయ్యి రేపు వాడి పెళ్ళాం తమనెలా ట్రీట్ చేసినా తప్పులేదనుకుంటాడు. తనే వాడి మనసులో విషబీజాలు నాటుతూ తన గొయ్యి తనే తవ్వుకుంటోంది. చచ, తన బుద్ధి ఇంతగా కుంచుకుపోయిందేం. ఎప్పుడు అత్తగారు వచ్చినా తమ దగ్గర 4 రోజులు ఉండి వెళ్ళినా ఏ ఒక్కరోజు ఆమెని అభిమానంగా చూసి పంపలేదు. అలాగని ఆమె తన మీద ఎప్పుడూ కాంప్లైంట్ చేయలేదు. అలా చేసుంటే భర్త దృష్టిలో తన స్థానం ఎలా ఉండేది? తనను ఎలా ట్రీట్ చేసేవాడు? అతనికి తల్లి అంటే ప్రాణం. ఆలోచనలో ఉన్న సుమకు సడన్గా గుర్తొచ్చింది. అయ్యో, మధ్యాహ్నం అత్తగారికి భోజనం పెట్టినట్లేదు తను. అవును, నిజంగా పెట్టలేదు. తను బాబు తినేసి పెట్టొచ్చులే అనుకుంది. ఇంతలో మాధవి పిలిస్తే అటు వెళ్ళింది. టైం 3 గంటలు అవుతోంది. హడావుడిగా అత్తగారి గదిలోకి వెళ్ళింది సుమ. ముసలావిడ మంచం మీద పడుకుని గుమ్మ వైపు చూస్తోంది. సారీ అత్తయ్య, మీకు భోజనం పెట్టడం మర్చిపోయాను. పోనీ మీరైనా అడగొచ్చు కదా. ఉదయం కూడా ఆకలి లేదంటూ టిఫిన్ తినలేదు. ఐఎమ్ వెరీ సారీ, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. రండి, అన్నం తిందురు గాని చెప్పేసి గబగబా వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద ప్లేట్ పెట్టి అన్నీ వడ్డించింది. ఎంతసేపటికి అత్తగారు రాకపోవడంతో నొచ్చుకుంటూ వెళ్ళింది సుమ. అత్తయ్య, ఇంతవరకు మీ పట్ల నిర్లక్ష్యంగా దారుణంగా ప్రవర్తించాను. నన్ను మన్నించండి. నా తప్పు తెలుసుకున్నాను. చూడండి, రేపటి నుండి నేను ఎలా ఉంటానో నాలో మీరు కోరుకున్న కొత్త కోడల్ని చూస్తారు. దయచేసి జరిగిందంతా మర్చిపోయి లేచిరండి. పోనీ అన్నీ వడ్డించిన ప్లేట్ ఇక్కడికి తెచ్చివనా? ఎంతసేపటికి ఉలుకు పలుకు లేకుండా ఉన్న అత్తగారిని అప్పుడు పరీక్షగా చూసింది సుమ. మనిషిలో కానీ చూపులో కానీ ఎలాంటి చలనం లేదు. గుండె జారిపోయినట్లయింది సుమకు. అదిరే గుండె చిక్కబట్టుకొని మెల్లగా వెళ్ళి అత్తగారి చెయ్యి పట్టుకుంది. ఆమె చెయ్యి మంచులా చల్లగా తగలడంతో కెవ్వు నారుస్తూ అక్కడే కూలబడిపోయింది సుమ. కథ సమాప్తం. మరో మంచి కథతో కలుద్దాం.